ఈ రోజు నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాక ఫస్ట్ డే లాంగ్ డ్రైవ్కి వచ్చాము. 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొచ్చా. అప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ తీయమన్నా, ఒక్క క్లిప్ కూడా తీయలేదు. నువ్వు డ్రైవింగ్ చేయాలి, నీ కాన్సన్ట్రేషన్ ఉండాలి అని. ఇప్పుడు మాత్రం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీడియో తీయమని అడుగుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అసలు? జనాల టాలెంట్ అని గుర్తించట్లేదు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వెనీలా, వెల్కమ్ మై ఛానల్. మనకు ఒక 2 days హాలిడేస్ వచ్చాయండి. హాలిడేస్ ఉంటే ఇంట్లో కూర్చుంటాం, కూర్చోలేం కదా. అందు గురించి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. దూరం ఏం కాదండి, మన మస్కట్ దగ్గర బంద్రలకి అన్న ప్లేస్కి అయితే మేము వచ్చేస్తున్నాము. మేము వెళ్ళే దారిలో మాకు కొన్ని గాడిదలు కనిపించాయండి. అది మాకు కొంచెం వింతగా అనిపించి చిన్న క్లిప్ తీసేసాను. చూసేయండి చక్కగా గాడిదలు ఎన్ని ఉన్నాయి గ్రూప్గా. మనం బంద్రలకేనికి రావడం చాలా ఈజీ అండి. మస్కట్ నుంచి 50 kilometers ఈ ప్లేస్ ఉంటుంది. స్ట్రైట్గా మనం ఏతీ రోడ్డుని పట్టుకుంటే స్ట్రైట్ అవే మనం ఈ ప్లేస్కి వచ్చి కంపల్సరీ 4-wheeler ఉండాలండి. హైట్ ప్లేస్లో ఉంటుంది. అది వెళ్ళాలి అంటే కంపల్సరీ 4-wheeler ట్రావెల్ అయితే హ్యాపీగా మనం ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్గా స్నోకరింగ్ చేయడానికి, బోటింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. బోట్లో రైడ్స్ చేయొచ్చు. వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఫుల్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మనము ఇక్కడ స్టే చేయొచ్చు, నైట్ స్టే చేయడానికి బాగుంటుంది. క్యాంపింగ్ వేసుకోవచ్చు, బార్బిక్యూ చేసుకోవచ్చు. భలే ఎంజాయ్ ప్లేస్ అనమాట. వీకెండ్లో ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్కి అయితే చెప్పుకోవచ్చు. ఎండల్లో అయితే చేయలేం, కానీ కొంచెం చల్లబడ్డప్పుడు అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ ప్లేస్లో. మాత్రం హీరో 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 ఇక్కడే ఉంటా. నైట్ స్టే ఇక్కడ చేద్దామా? ఎంత పైకి వచ్చాము. ఇప్పుడు మేము హైట్ ప్లేస్కి వచ్చాము. బయట వ్యూ చూపిస్తాను, చాలా బాగుంది. చూసారా మనం ఎంత హైట్ ప్లేస్కి వచ్చాం. చాలా బాగా కనిపిస్తుంది కదా వ్యూ. మధ్యలో ఆ నీరు వెళ్ళటం, కొండలు మధ్యలోను అసలు భలే ఉందండి వ్యూ అయితే మాత్రం. ఇంత పైన కొన్ని మంది స్టే చేయడానికి హట్స్ తెచ్చుకుంటారు ఉండడానికి. నైట్ స్టేకి ఉంటారు. సమ్ టైం వరకు కూడా కొంచెం స్నాక్స్ అట్లా ప్రిపేర్ చేసుకుని కూడా ఉండొచ్చు. అది బెస్ట్ అండి వాళ్ళ ఉద్దేశం. కిందకి వెళ్ళడానికి కొంతమంది బీచ్లోకి వెళ్ళడానికి అలా దిగేసి ఘాట్ రోడ్తో కొంచెం లగేజ్ పట్టుకుని కిందకి వెళ్ళిపోయి అక్కడ టెంట్స్ వేసుకుని అలా కూడా చేస్తారు. ఎలా వెళ్ళారో చెప్పిన అక్కడికి మనం అక్కడ గ్రీన్ లీవ్స్ ఏమున్నాయి అక్కడ? గ్రీన్ లీవ్సా? నడుచుకుంటూ వెళ్ళి స్విమ్ చేయొచ్చు అక్కడ. నీకు చెయ్యాలనిపిస్తుందా? తెచ్చానమ్మా స్విమ్మింగ్ డ్రెస్. తేకపోతే మమ్మల్ని బతకనిస్తావా? మరి బోటింగ్ అవుతా? అక్కడ చూద్దాం, బోట్ చేస్తున్నారు. బోటింగ్ చేద్దామా? ఓకే. ఇక్కడ మనం కిందకి వెళ్ళిపోదాం. పైన మనం ఈ ఏరియా చూసేసాము. సరదాగా వచ్చి ఆ వ్యూని చూసి ఎంజాయ్ చేసి కిందకి వెళ్ళిపోతాం. స్టే అయితే ఓకే, బట్ మేము ఇక్కడ స్టే చేయట్లేదు, జస్ట్ చూడటానికి వచ్చాము. కింద వాటర్ యాక్టివిటీస్ చేయడానికి అనేది మా మెయిన్ టార్గెట్. అందు గురించి వాటర్ యాక్టివిటీస్కి అయితే వెళ్ళిపోతున్నాం. కానీ కార్ అయితే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలండి. కొంచెం బిజీగా ఉండిద్ది రోడ్ అంతా కూడా. అందు గురించి కర్వ్స్ ఉంటాయి. దాని గురించి ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ ఒక బోటింగ్ ఏరియా ఉందని వచ్చాము. కానీ ఈ బోటింగ్ ఏంటంటే ఎవరైతే లోపల మనకి చిన్న మౌంటైన్స్ లాగా ఉన్నది కదా, ఐలాండ్స్ లాగా, అక్కడ స్టే చేయడానికి, నైట్ స్టే చేయడానికి, లేకుంటే అక్కడ డ్రాప్ చేయడానికి వ్యూ పాయింట్ ఇది. మేము ఇలా కాదు, రైడ్ చేయాలి అనుకున్నాం. సో వేరే స్పాట్కి వెళ్ళాలి. ఆ స్పాట్కి వెళ్ళిపోయి మనం రైడ్కి వెళ్ళిపోదాం పదండి. వాటర్ యాక్టివిటీస్ చేయాలి. స్పాట్ చేసాము. ఇక్కడే దీని నుంచి కిందకి నీకు వెళ్ళాలి. మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఈ కింద దిగానే ఇక్కడ ఆల్రెడీ ఒక హర్ట్ వేసి వాళ్ళైతే ఉంటారు, బోటింగ్ వాళ్ళు. మనకి ఏ రైడ్ కావాలంటే దాని గురించి వాళ్ళు నీట్గా చెప్తారు. మనం దాన్ని బట్టి మనకు నచ్చింది బుక్ చేసుకోవచ్చు. స్పీడ్ బోట్స్ ఉంటాయి. అందరూ కలిపి నార్మల్ బోటింగ్ విజిటింగ్ చూసుకోవడానికి వెళ్ళొచ్చు. అక్కడ స్టే చేయడానికి వెళ్ళొచ్చు. బనానా రైడ్ ఉంటుంది. అలా డిఫరెంట్ స్నోకరింగ్ కూడా ఉంటుంది. అన్ని రకాలు ఇక్కడ ఉంటుంది. మన బడ్జెట్ని మనం ఏది చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం రైడ్ చూసుకోవచ్చు. మేమైతే స్పీడ్ బోట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ బాబు చిన్నోడు
మా హస్బెండ్ ఒకరు మళ్ళీ పాప ఉంది కష్టం అవ్వదని ఇంకా నార్మల్ బోట్లో అయితే మేము మా ఫ్రెండ్ ఫ్యామిలీస్ వచ్చి అందరూ కలిపి బోట్ తీసుకున్నాము, రైడ్కి వెళ్తున్నాం. కానీ చాలా బాగుంటుందండి, నీళ్ళు ఎంత క్లీన్ ఉంటాయంటే అంత బాగుంటాయి. మనకు డిఫరెంట్ ఫిషెస్ కనిపిస్తాయి, ఆ ఏరియా కానీ చాలా బాగుంటుంది రైడ్ అయితే. నాకు మెయిన్గా ఒమాన్లో నచ్చేది బీచెస్ అండి, ఎంత క్లీన్గా ఉంటాయి, వైట్ ఎంత బాగా కనిపిస్తాయి, అసలు చాలా బాగుంటాయి. నాకు భలే ఇష్టం అండి బీచెస్ అయితే మాత్రం. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ రైడ్ కానీ ఆ బోటింగ్ కానీ, బోటింగ్లో కొన్ని ఫిషెస్ కనిపించాయి. ఆ అతను కూడా చాలా బాగా తీసుకెళ్ళి ఒక కేవ్ లాగా తీసుకెళ్ళాడు. అందులోకి భలే డిఫరెంట్ ఫిషెస్ కానీ క్రాబ్స్ కానీ అన్నీ కనిపించాయి. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేశారండి రైడ్ మాత్రం. అతను కూడా స్పీడ్గా తీసుకెళ్ళడం భలే జాయ్ఫుల్గా ఉంది అసలు. ఇక్కడ చూసారు చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఇలా నైట్ స్టే చేయాలి అంటే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ముందు చూపించాలి కదా, బోటింగ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మనం ఫుల్ ఆఫ్ లగేజ్తో ఇక్కడ మనం డ్రాప్ చేసేస్తారు. మళ్ళీ మనం ఎప్పుడైతే వెళ్ళిపోవాలి అనుకుంటామో మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు అనమాట. అలా మనం పర్సనల్గా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్ ఏమైనా చాలా బాగుంటాయి. ఇవి యాక్చెస్, ఇలా ఒక యాచ్ మనం మాట్లాడేసుకుంటే అక్కడ వాళ్ళు మనల్ని వదిలిపెట్టేస్తారు హ్యాపీ. అదొక స్నోకరింగ్ అన్నాను కదా, స్నోకరింగ్ యాక్టివిటీస్కి ఈ యాక్చెస్ చాలా బాగుంటుంది. మనం అది బుక్ చేసుకుంటే ఇది మనకి తీస్తారనమాట. అసలు వాటర్ యాక్టివిటీస్ అయితే భలే ఉన్నాయండి. మెయిన్గా మా పిల్లలు చిన్నపిల్లలు ఇంకొంచెం వాళ్ళకి అవసరం అని చెప్పేసి నేను ఇంకా ఇలాంటి వాటికే జస్ట్ చూడటానికి వచ్చాము. వీటిలో పార్టిసిపేట్ చేయలేదు మేము. ఇక్కడ ఫుల్ ఫిషెస్ డిఫరెంట్గా ఉన్నాయండి. మనం ఫుడ్ వేస్తున్నట్టు ఫిషెస్ వస్తున్నాయి అనమాట. అది చాలా భలే ఉన్నాయి ఫిషెస్. అవిగోండి కలర్ ఫిషెస్ మనం ఫీడింగ్ వేస్తున్నట్టే ఆ ఫిషెస్ అంతా వస్తున్నాయి అనమాట. అవి చూడటానికి తినడానికి, మెయిన్గా తినడానికి వస్తున్నాయి. ఒక ప్లేస్లో మనం అక్కడ బోట్ ఆపుతున్నారు, ఫుడ్ ఫిషెస్ వచ్చాయి, ఫిషెస్ భలే స్పీడ్ బోట్స్ ఉన్నాయి. అసలు భలే ఉన్నాయి స్పీడ్ బోట్స్. అది 1 అవర్కి ఎంత బిర్యానీ అలా తీసుకుంటున్నారు. అది చాలా బాగుంది స్పీడ్ బోట్స్. పిల్లలు కూడా అయితే మా అబ్బాయి చేస్తాను అప్పుడే ఎందుకంటే యాక్సెప్ట్ చేయలేదు, ఎంకరేజ్ కూడా చేయలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు ఆ విషయంలో అయితే. యాక్టివిటీస్ ఎంజాయ్ చేసుకోవచ్చు, ప్లేస్ అంటే ఇది వాళ్ళు బాగా ఎంజాయ్ చేయవచ్చు. స్నోకరింగ్ కానీ రోడ్ రైడ్ కానీ చాలా బాగుంటుంది. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంది. ఇదేనండి మన స్టార్టింగ్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం మళ్ళీ ఆ ప్లేస్కి అయితే తీసుకొచ్చేసి ఒక 24 ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. అదంతా తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. హాఫ్ అన్ అవర్ తీసుకొచ్చి చేశారు. ఇటు బనానా రైడ్ కూడా ఉంది. అసలు బనానా రైడ్ అయితే 20 minutes చెప్పారు. కాకపోతే చిన్న పిల్లలకి మా అబ్బాయి సైజ్ వరకు ఒక 4 మెంబర్స్ కూర్చోవచ్చు. చాలా బాగుంది రైడ్స్ అయితే. కొంచెం పెద్ద వాళ్ళైతే మా వాటర్ రైడ్స్ వద్దన్నాను. ఇంకేదో ఒకటి చేయాలిగా, అందు గురించి ఎలాగోలాగా డ్రైవర్ని కొంచెం మేనేజ్ చేసేసి మా వాడైతే స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ అయితే చేసేసాడు. అతను చూడండి ఎంత నమ్మకం, మొత్తం ఫుల్ స్టీరింగ్ వదిలేసి అలా నించున్నాడు. మాకైతే వామ్మో అని చెప్పి నాకు అయితే ఫుల్ భయం వేసింది, అది ఎక్కడ తీసుకెళ్తాను. కానీ అతను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడండి. పిల్లల మీద అంత నమ్మకం ఉంది, నాకే లేని నమ్మకం. దిగండి, ఇంకా వచ్చేసింది మన స్పాట్. తిరిగేసా హ్యాపీగా బోట్ అంతా. మా వాడు డ్రైవింగ్ స్కిల్స్ కూడా అబ్జర్వ్ చేసేసాము. ఇంకా పదని చూసారు ఎంత క్రౌడ్ ఉంది, చాలా ఉన్నాయి. బాగా వస్తున్నారండి వాటర్ ఎంజాయ్ చేయడం, వాటర్ యాక్టివిటీస్ చేయడానికి ఎవరైతేనే. కానీ
మెయిన్గా ఏమంటే వీకెండ్లో వచ్చాము అంటే బుక్ చేసుకోవాలండి, లేదంటే వాళ్ళకి కష్టమవుతుంది. ఇంకా ఈ ఎండలో పైకి చూడండి అమ్మ, కష్టపడి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి కొండెక్కి. మనం ఇక్కడ నుంచి యతి బీచ్కి వెళ్తున్నాము. యతి బీచ్లో ఏమంటే నైట్ షైనీ లైట్స్ వస్తాయి అని చెప్పి షైనీ లైట్ వేవ్స్ చూద్దామని అక్కడికి వెళ్తున్నాము. వస్తాయంట, మరి మన అదృష్టం ఒకసారి వస్తాయి, ఈరోజు వస్తాయి లేదా చూసేద్దాం. మరి ఇక్కడ చాలా బీచ్ అంతా పెద్దది. ఇక్కడ మనం అందరం ఎలా ఉంది, ఇక్కడ హర్ట్స్ వేసుకుని మనం నైట్ స్టే అయితే చేయొచ్చు, బార్బిక్యూస్ కానీ లేకుంటే లేదు అంటే మనం బయట వద్దు కొంచెం కంఫర్ట్ కావాలి అనుకుంటే అది హర్ట్స్ ఉన్నాయండి, ఇవి మనము ప్రీ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే మనకి నైట్ అయ్యింది, లైట్స్ అయితే వస్తున్నాయండి. కాకుండా నా ఫోన్ సరిగ్గా క్యాప్చర్ చేయలేదు అనుకున్నా, ఇటు వేవ్స్ అయితే వచ్చాయి. మేము అనుకున్నట్టయితే నైట్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేసేసాం. చాలా అంటే చాలా బాగుంది. ఫోన్లో కన్నా లైవ్ ఎంజాయ్ చేస్తే సూపర్ అంటే ది బెస్ట్ అనమాట. వీడియోలో చూడు ఎంత బాగా వస్తున్నాయి, వస్తుందంటే మెరుస్తున్నాయి. నీళ్ళు వస్తున్నప్పుడు అయితే భలే కనిపిస్తుంది. వాటర్తో పాటు వస్తుంది. చెప్పిన పోయింది. ఇవన్నీ భలే ఉన్నది. భలే అన్ని వేయండి. ఫోన్లో ఇంత తిరిగినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా డేస్ అయిపోయిందని వీడియో పెట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను. వదలకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.